రాజ్యసభ ఇస్తారు, ఎమ్మెల్యే ఇస్తారు, ఏమైనా అడిగినా ఇచ్చారు, వద్దని చెప్పారు. ఆయన నన్ను ఒక తమ్ముళ్ళలాగా బాగా చూసుకున్నారు, అభినందించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎంతో గొప్పగా గౌరవించారు, అది మీకు తెలుసు. మీకోసం 2 లక్షలు నా ఓటు గురించి రాశాను. నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి పనులు అని అట్ట లిస్టులు కూడా రాశాను. మళ్ళీ మీరు పొరపాటు ఇచ్చినప్పుడు మరిని విమర్శించాను. దాని గురించి ఇప్పుడు నాకే బాధ అయితే ఏం లేదు. కానీ నేను ముఖ్యంగా రాజకీయ నాయకులందరికీ నేను నమస్కారం చెబుతూ, ఇన్ని సంవత్సరాల పాటు నన్ను ఆదరించారు. అందుకని ఈ సంవత్సరం ఇక్కడి నుంచి, ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. నాకు బాగా నేషనల్ వైడ్ దేశానికి సంబంధించిన వాడు కాబట్టి నరేంద్ర మోడీ అంటే దేశభక్తుడు. అలాంటి వాడిని మాత్రం ఎప్పుడన్నా ఒక మాట అంటే చాలా గొప్పవాడండి, దేశభక్తుడు. ఆ మాత్రం అయితే అంట మన దేశం కాబట్టి, మన దేశభక్తుడు కాబట్టి, గొప్ప ఎవరెస్ట్ అంతా గొప్పడు కాబట్టి. అది కూడా రాజకీయాలు ఒకటే, ఒక దేవుణ్ణి ఎలాగ నన్ను ఒక భక్తితో నమస్కరిస్తాను, అప్పుడు ఎప్పుడన్నా మోడీ గారు కనపడితే ఒక నమస్కారం పెట్టుకుంటా, అంతే తప్ప ఇక రాజకీయాలు అనేది నా నోటితో నేను ఎప్పుడు ఒక వర్డ్ కూడా ఈ ప్రెస్ మీట్తో ఇది క్లోజ్. ఇక పోసాన్ని ఉన్నాడు ఏంటి పోసేసుకుంటున్నాడంటే ఏంటి ఆశ్చర్యంగా ఉంది. నాకు వద్దు, నేను రాను, నేను ఇంకెప్పుడు. అది ఏమైందంటే మాస్టర్ గారు, నేను మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే అతిగా ప్రవర్తించి ఎవరైతే కొంత దురుసుగా ఉండుంటారో 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు నోటికి అద్దు అదుపు లేకుండా, చేతలకు అద్దు అదుపు లేకుండా, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా సోయి లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులకి క్షమాపణ పత్రం అని చెప్పి నేను ఒకటి విడుదల చేసిన. మా యొక్క పార్టీలో ఉండేటువంటి మండల స్థాయి నుంచి కన్వీనర్లకు మొత్తం పంపించిన, జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులకి అందరికి పోయింది. ఆ పోవడంతో ఆ పోయిన మరుసటి రోజే శ్రీరెడ్డి గారు క్షమాపణ లేఖ రాసి నారా లోకేష్ గారికి, జగన్ అన్నకు ఒక లేఖ రాసి పెట్టినారు అన్నా అని చెప్పేసి. అదే విధంగా నేను ముందు రోజు క్షమాపణ పత్రం రిలీజ్ చేసిన మరుసటి రోజు ఆమె రాసింది, ఇంకా కొంతమంది రాసినారు. ఈ రోజు పోసాన్ని ఏమైంది, నేను అతిగా మాట్లాడినాను, అతిగా అయితే చేసినాను, చేసిన దానికి ఈరోజు నేను ఇదైతే ఉన్నాను. నాకు పిల్లకాయలు ఉన్నారంటే మిగతా వాళ్ళకి పిల్లకాయలు ఉండరేమయ్యా? అప్పుడు గతంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జనసేన, ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉండదో వీళ్ళకు లేరా కుటుంబం, వాళ్ళకి లేరా బిడ్డలు, వాళ్ళకి లేరా ఫ్యామిలీలు, వాళ్ళకు ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా ఎట్ట మాట్లాడతావయ్యా? నువ్వు మాట్లాడితే ఈరోజు నా కుటుంబం ఉన్నదంటే వాళ్ళ కుటుంబం లేరా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా, వాళ్ళకి బిడ్డలు ఉండరా, వాళ్ళకి ఏమి ఉండరా? మరి ఈ రోజు నీకు జ్ఞానోదయం అయిందా? ఆ రోజు అంటే నీకు కుక్కకేసి కుక్కకి పెడిగ్రీ వేస్తాము, పోసాని గాడికి ఏదో పదవి ఒకటి ఇచ్చారు సినిమాలు, నందులకు సంబంధించి ఏదో సినిమాలకు సంబంధించి. దాంట్లో ఏమో నెలకేమో 3.5 లక్షల జీతం దొబ్బుతీవి. ఇప్పుడు మొన్న సినిమాలు ఏమి లేవు, సినిమాల్లో ఎవడు క్యారెక్టర్ ఇచ్చేవాడు లేడు, ఒక ప్రెస్ మీట్కు ఇంత తీసుకొని మాట్లాడుతీవి. ఆ ప్రెస్ మీట్ కూడా ఇప్పుడు దేకేవాడు. ఆ ప్రెస్ మీట్ కూడా అన్న ఏంటంటే అధికారంలో ఉంటే ఆ జగనన్న అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరికి ఆర్థికంగా సాయం చేయడు. నీకు ఒక పదవి ఇచ్చాడు, గవర్నమెంట్ లెక్క నీకు అలర్ట్ చేస్తాడు, గవర్నమెంట్ డబ్బుల్ని నీకు జీతం రూపంలో నీకు ఇచ్చాడు. ఏమి ఇంట్లో ఏమి తెచ్చిచ్చేది ఏమి ఉండదు. తిరుమల హుండీలో వేయటము, అన్న దగ్గరికి డబ్బులు వేయటము రెండు ఒకటే. అది ఇప్పుడు ఇంక ఇచ్చేవాళ్ళు లేడు కాబట్టి ఇటు మరగడం. కుక్క ఏంది పెడిగ్రీ వచ్చే మరుగుతుంది, దీనికి పెడిగ్రీ వేయకుంటే ఏమవుతుంది, అది అలిగిపోయి కూర్చుంటుంది ఇంట్లోనే. దాన్ని లేయి రా అన్నా కూడా రాదు. అది సేమ్ అదే పరిస్థితి పోసాంది. ఇప్పుడు ఈ పోసానికి పోసేసుకున్నారు కదా, నేను వదిలేస్తారా మన వాళ్ళు ఎవరన్నా? కూటమి ప్రభుత్వం వదిలేయటం జరుగుతుందా? వదిలేస్తారా లేదండి క్షమాపణ? అది కూటమి ప్రభుత్వం నిర్ణయించదు, మాకేం తెలుసు. ఇప్పుడు మా పార్టీలో అయితే నేను చెప్తా మా పార్టీ విధి విధానాలు ఎట్టుంటాయని. అది కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలు లేనిది చట్టానికి ఏంది పరిస్థితి? అది జనరల్ ఏమంటావు మీ ఐడియా ప్రకారం? మామూలు కామన్ మనిషికి ఆలోచిస్తే వదిలేయాలా లేదా? అలాగా
నన్ను అడిగితే వదలాల్సిన పని అయితే ఏం లేదు. మా ప్రభుత్వం అయితే వదలదు. వదలదు. అది ఈ ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఎడ చేస్తుందేమో చూడాలి.